కాదు, ఆ చేపకి, ఆ కోడిని, ఆ మేకను సంరక్షించడమే క్రిస్టియానిటీ, దాన్ని లవ్ చేయడమే క్రిస్టియానిటీ. యేసు ప్రభు చెప్పాడు, నీ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. 2 కళ్ళు అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? ఒకటి కావడం అంటే ఏమిటి? 2 కళ్ళు అంటే ఒక కన్ను పేరు చర్మచక్షువు, రెండో కన్ను పేరు మనోచక్షువు. ఈ 2 చక్షులు కలిసి దివ్య చక్షువు కాకపోతే నీ యొక్క దేవుని సామ్రాజ్యంలో ప్రవేశింపజాలవు. నీ మనోచక్షువు చర్మచక్షువు 2 గాయమైపోతే, 2 శూన్యమైపోతే అప్పుడే 3వ కన్ను తెచ్చుకుంటుంది. 1, 2 పోవాలి, అప్పుడు 3వది వస్తుంది. అది యేసు ప్రభు యొక్క ప్రబోధము. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నాడు యేసు ప్రభు. ఐ అంటే శరీరంగా గుర్తుంచుకోండి. ఐ ఈజ్ నెవర్ యువర్ బాడీ. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు, ఆ ఆలోచన తీసేయండి. ఐ ఈజ్ నాట్ ద ఫిజికల్ బాడీ. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు, ఆత్మను. నేను 40 రోజులు ఉపవాసం చేశానంటే నా శరీరం ఉపవాసం కాదు. ఇక్కడ ఇడ్లీ తిను, దోశ తిను, ఏమైనా తిను, కానీ ఇక్కడ శూన్యం ఉండాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి. ఏకదాటిగా ఆయన 40 రోజులు మనసు శూన్యం చేస్తూ ఉన్నాడు. 7 ఏళ్ల వయస్సులోని ఎస్సీన్స్ అని చెప్పేసి ఆయన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అంత ధ్యానం. 7 ఏళ్ల వయసులో గ్రేట్ పిరమిడ్ లో ఆయనకి ధ్యానం నేర్పించారు. 7 ఏళ్ల వయసులో ఆయనకి ఉపనయనం అయింది, అంటే కొత్త నయనం వచ్చింది. దాన్ని చూసే unless thy two eyes become one, you cannot enter the kingdom of God. యేసు ప్రభు చెప్పిన మాటలు మనకి అర్థం కాలేదు, ఎందుకంటే మనం యేసు ప్రభు కాదుగా, ఆయనలా ధ్యానం చేయలేదుగా. ఐ ఫాస్టెడ్ ఫర్, ఆయన ఏకదాటిగా 40 రోజులు ధ్యానంలో ఉన్నాడు. 40 రోజులు ఎవరైతే ఏకదాటిగా అలా ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏకదాటిగా ధ్యానం చేసే వాళ్ళ యొక్క పలుకులు అర్థమవుతాయి. ఇంకొకరికి అర్థమవుతాయి ఏంటి?